జయ గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. మనం రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుని ఆలయాలు చాలా చూస్తూ ఉంటాం. అయితే సత్యభామకు మాత్రమే సెపరేట్గా ఉన్న ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం పుట్టపర్తిలో సత్యమ్మ టెంపుల్తో చాలా ఫేమస్. ఈ ఆలయాన్ని సాక్షాత్తు మన భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారి తాతగారైన రత్నాకరం కొండమరాజు గారు నిర్మించారు. వారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి సంబంధించి ఒక కథ ఉన్నది. ముందుగా దాని గురించి తెలుసుకుందాం. ఒకరోజు కొండమరాజు గారికి కలలో సత్యభామ కనబడడం, ఆమె ఒంటరిగా నిలబడి పారిజాత పుష్పాలకై వెళ్ళిన కృష్ణుని నిరీక్షణతో ఉంటూ ఆమె ఎన్నో గంటలు రోజులు గడపడం జరిగింది. ఆమె కన్నీరు కారుస్తూ వానలో తడుస్తూ కనబడడం జరిగింది. అప్పుడు ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న కొండమరాజు గారు అమ్మవారికి దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పుడు సత్యభామ వారు కొండమరాజు వారిని తనకు అక్కడ షెల్టర్ ఏర్పాటు చేయమని అడగటం జరిగింది. ఆ కళలో భాగంగానే వారు తర్వాత ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం పూనుకోవడం, ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ అమ్మవారు ఇక్కడ సత్యమ్మ అని పిలవడం జరుగుతుంది. ఈ అమ్మవారిని సత్యం కలిగిన అమ్మవారిగా కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు పుట్టపర్తి సాయిబాబా వారి కులదేవతగా కొనియాడబడుతున్నారు. ఇప్పుడు అమ్మవారి మహిమల గురించి మనం తెలుసుకుందాం. ఒక సందర్భంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించదలిచి ఇక్కడ అమ్మవారి పాత విగ్రహాన్ని తీసి దగ్గరలో ఉన్న నదిలో పడేయడం జరిగింది. అప్పుడు స్వామివారు అంటే ఇక్కడ సత్యసాయిబాబా వారు అనారోగ్యానికి లోనవటం, ఒక 2 నెలలు వారు డయాలసిస్తో అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండడం జరిగితే తమ తప్పులు గ్రహించిన గ్రామస్తులు అలాగే ఆలయ కమిటీ వారు తిరిగి ఆ పాత విగ్రహాన్ని ఆ నదిలో నుంచి తీయించి శాస్త్రోక్తంగా మరలా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు తమ తప్పిదానికి ప్రాయశ్చితంగా ఎన్నో భజనలతో ఇక్కడ అమ్మవారిని కొలవడం జరిగింది. అప్పుడు తిరిగి పుట్టపర్తి సాయిబాబా వారు అనారోగ్యం నుంచి బయటపడడం జరిగింది. ఇలా ఇక్కడ ఈ గ్రామాల్లో ఎంతోమంది ఈ అమ్మవారి మహిమల గురించి చెబుతూ ఉంటారు. ఈ అమ్మవారిని బాగా సత్యం కలిగిన అమ్మవారిగా అందరూ కొనియాడుతూ ఉంటారు. మీరు పుట్టపర్తి దర్శించినప్పుడు ఈ అమ్మవారిని తప్పక దర్శిస్తారని, అలాగే ఈ ఆలయం పక్కనే కృష్ణుడిని మరియు సాయిబాబా వారిని, శివ టెంపుల్ కూడా మీరు దర్శించగలరు. నా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. నా ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పక షేర్ చేయగలరు. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.